అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. డిసెంబర్ మాసంలో మకర రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో విని తెలుసుకుందాము. మకర రాశి జాతకులకు గోచార రీత్యా ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ మాసం మొత్తం ఈ రాశి వారికి విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేక పరిహారాలు పాటించాలో, అలాగే ఈ మాసంలో ఈ రాశి జాతకులకు అనుకూలించే తేదీలు, ప్రతికూలించే తేదీలు ఏమిటో కూడా అన్ని వివరంగా తెలుసుకుందాము. ఈ మాసంలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే గనక, ఈ మాసంలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ మాసం చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ మాసంలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే డిసెంబర్ మాసంలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్లీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలోనే ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే గనక డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ చివరి వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రీకరించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక డిసెంబర్ 5వ తేదీ నుండి నెల చివరి వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక మనం శుక్రగ్రహం విషయానికి వస్తే గనక శుక్రగ్రహం డిసెంబర్ 1వ తేదీ నుండి మనకి 19 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. 20వ తేదీ డిసెంబర్ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ మాస ఫలితాలు ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిగతిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలంటే, ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, ముందుగా ఏ రాశిలో ఎప్పుడు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాల్లో వచ్చిన మార్పులు, ఈ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయో కూడా తెలుసుకుందాము. గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాము. మనము మకర రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ద్వాదశ రాశుల్లో కూడా మకర రాశి యొక్క జాతకం ఈ మాసంలో బాగుండబోతుంది. ఈ మాసంలో ఈ రాశి జాతకులకు 12 రాశుల్లోకెల్లా కూడాను అదృష్ట ఫలితాలు కలగబోతున్నాయి. డిసెంబర్ మాసంలో మాస ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే గనక, ఈ మాసంలో మొదటి 15 రోజులు సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్ అయితే ఇస్తున్నాడు. డిసెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ రాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో సూర్యుడి లాభస్థాన సంచారం వల్ల అద్భుత విజయాలు కలుగుతాయి. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు, ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు, విశేషమైన ధనలాభం చేకూరుతుంది, అన్ని విధాలుగా సంతోషకర జీవితం ఉంటుంది. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రం సూర్యుడు వ్యయ స్థానంలోకి వచ్చేస్తాడు, 12వ స్థానంలో ఉంటాడు. అందువల్ల అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. బంధువుల గురించిన చెడు వార్త ఈ మాసంలో వినే అవకాశం ఉంది. అది అత్యంత ప్రియమైన వారు కావచ్చు, దూరపు వారు కావచ్చు. ఒక చేదు వార్త వినబోతున్నారు. మీరు కాస్తంత ప్రశాంతంగా ఆగి ఆలోచించండి. మీరు చేదు వార్త విన్నప్పటి నుంచి మీ మనసులో ఉండదు. కొన్ని పనులను పక్కన పెట్టేయొచ్చు. ఇలా పక్కన పెట్టడం వల్ల మీకు కూడా నష్టం జరుగుతుంది. కావున ఏది ఎలా జరిగినా మీరు పనులను మాత్రం ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దు. అలాగే ఫైల్స్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.
డైజెషన్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. డిసెంబర్ 16వ తేదీ నుండి 31 మధ్యలో వ్యయంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ సమయంలో వచ్చే ఆదివారం గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంపావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానంగా ఇవ్వండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెడితే వ్యయంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఓం సవిత్రీ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు నిత్యం పఠించండి. అలాగే కుజుని సంచారాన్ని పరిశీలిస్తే ఈ రాశి వారికి డిసెంబర్లో మొదటి 6 రోజుల్లో కుజుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. రావాల్సిన ధనం చేతికొస్తుంది. ఇంతకు ముందు ఆగిపోయిన పనులన్నీ కూడా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏ పని చేయాలి అనుకున్నా బాగా ధైర్యం ఉంటుంది. దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వస్తు లాభం చేకూరుతుంది. ఇన్ని ప్రయోజనాలు పొందుకుంటారు. కానీ డిసెంబర్ 7 నుంచి కుజుడు 12వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. మంత్ ఎండింగ్ వరకు 12లో ఉంటాడు. వ్యయ కుజ దోషం ఉంటుంది. అంటే డిసెంబర్ 7 నుండి 31 వరకు అకారణ అవమానాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల్లో సమాజంలో అవమానాలు కలిగే అవకాశం కానవస్తూ ఉంది. కుటుంబంలో చిక్కులు ఉంటాయి. సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పుతారు. మీకు హెల్ప్ చేస్తాము అన్నవారు కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక కారణంతో ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా డిసెంబర్ 7 నుంచి మంత్ ఎండింగ్ వరకు వ్యయంలో కుజుడి వల్ల జరుగుతాయి. కాబట్టి డిసెంబర్ తర్వాత వచ్చే మంగళవారాలు ఈ వ్యయంలో కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మ దీపాలు వెలిగించండి. నిమ్మ తొక్కలతో దీపాన్ని వెలిగించండి. ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి ఇష్టదేవత ఆరాధన చేసుకుని ఇలా నిమ్మ డొప్పల్లో మీరు దీపాలు వెలిగిస్తే వ్యయంలో కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మంత్ ఎండింగ్ వరకు కూడా తొలగిపోతాయి. అలాగే ఓం వారాహీదేవియే నమః ఈ మంత్రాన్ని ఈ మాసంలో వచ్చే మంగళవారాలు వీలైనన్ని సార్లు డిసెంబర్ 6 తర్వాత చదువుకుంటూ ఉండండి. అలాగే కుజుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే గనక మీరు కుజగ్రహం ముందర, నవగ్రహాల్లో కుజగ్రహం ముందర ఆవునేతి దీపాన్ని వెలిగించండి. అలాగే బుధుని సంచారం పరిశీలిస్తే ఈ మాసంలో మొదటి 5 రోజులు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కావున డిసెంబర్ 5 వరకు ఏం జరుగుతుందంటే మీ పైన నీలాప నిందలు వస్తాయి. బ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది. అపకీర్తి ఉంటుంది. మాట పడాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా 10వ ఇంట్లో బుధుడు ఇచ్చే ఫలితాలు. కానీ డిసెంబర్ 6వ తేదీ నుండి 28వ తేదీ వరకు బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇది మహా అద్భుతంగా ఈ రాశి వారికి చెప్పాలి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు అన్ని మంచి కార్యాలే చేస్తారు. మంచి వాళ్లుగా పేరు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వాళ్ళ ఇళ్లలో శుభ కార్యక్రమాలకు వెళ్లి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా చాలా చక్కగా అందిస్తారు. కాబట్టి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్లో బుధుడు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తున్నాడు. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. అలాగే శుక్రుని సంచారం తీసుకుంటే మొదటి 19 రోజులు 11వ సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తున్నాడు. తర్వాత 11 రోజులు 12వ సంచారం చేస్తూ ఇబ్బందులు తొలగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల బంధువులకు మిత్రులకు ఇష్టమైన వాళ్లుగా మీరు ఉంటారు. విందు భోజనాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. ఇక సుఖశాంతులు ఆనందము లభిస్తాయి. కుటుంబంలో ఆప్యాయత అనురాగం పెరుగుతుంది. డిసెంబర్ 19వ తేదీ వరకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అయితే డిసెంబర్ 20 నుంచి 31వ తేదీ వరకు మాత్రం 12వ స్థానంలో శుక్రుని సంచారం వల్ల వెహికల్స్ మీద వెళ్లేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది. గాయాలు అయ్యే అవకాశం ఉంది. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకుని జర్నీస్ చేసుకోండి. యంత్రాల మీద పని చేసేవారు మిషనరీ విషయంలో జాగ్రత్త. ఏ పని చేసినా మొక్కుబడిగా చేస్తారు. కొన్ని విఘ్నాలు వచ్చి పనులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ 20 నుంచి 31 మధ్యలో శుక్రుని బలం పెరగాలంటే ఆ సమయంలో
వచ్చే శుక్రవారాలు అలసందలు దేవాలయంలో దానం ఇచ్చుకోండి. కేజీంపావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోండి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించండి. శ్రీ మాత్రే నమః ఈ మంత్రం డిసెంబర్ 21 నుంచి 31 మధ్యలో ఎప్పుడు శుక్రవారం వచ్చినా చదువుకుంటూ ఉండండి. అప్పుడు శుక్రుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే మకర రాశి వారికి ఇంకొక సమస్య ఏమిటంటే డిసెంబర్ 5 తరువాత వక్రీకరించిన గురువు డిసెంబర్కి మిథునంలో ఉంటాడు. గురువు ట్రాన్సిట్ కూడా డిసెంబర్లో జరిగింది. ఈ వక్ర గురువు మిథునంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది 6వ సంచారం కాబట్టి విలువైన వస్తువుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఉండకపోతే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 6 తర్వాత మకర రాశి వారు బాగా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటంటే విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్త. విలువైన వస్తువులు అంటే బంగారం కానీ డబ్బు కానీ ఏమైనా ప్రత్యేకమైన ఆభరణాలు కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటి వాటి పట్ల జాగ్రత్త అవసరము. ప్రత్యేకంగా ఉండండి. వాటిని పోగొట్టుకునే అవకాశం ఈ వక్ర గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల డిసెంబర్ 6 తర్వాత జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే రోజు కొద్దిగా పసుపు నీటిలో వేసుకుని స్నానం చేయండి. తడి పసుపు కానీ తడి గంధం కానీ బొట్టు పెట్టుకోండి. కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. 6వ స్థానంలో షష్టంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపు చేసుకుని డిసెంబర్ మాసంలో అనుకూల ఫలితాలు పొందుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. నెల ప్రారంభంలో రవి బలం అద్భుతంగా కాపాడుతుంది. నెల మధ్యలో బుధుడి బలం అద్భుతంగా కాపాడుతుంది. మళ్లీ మాసం ప్రారంభంలో శుక్రుని బలం కూడా అద్భుతంగా కాపాడుతుంది. కాబట్టి పరిహారాలు చేసుకోవడం ద్వారా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి డిసెంబర్ మాసం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందుకోవచ్చు. ఈ మాసంలో ఈ రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 6, 8, 15, 18, 23 అలాగే 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఇక కలిసి రాని తిథులు 2, 4, 11, 13, 20, 25, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు మొదలుపెట్టి చేసుకోండి. ఖచ్చితంగా పనులు పూర్తి కావడం చూస్తారు. వ్యతిరేక తిథుల్లో ఎలాంటి పనులు ప్రారంభం చేయొద్దు. ప్రధానంగా శుక్ర బలం అనేది నెల ప్రారంభంలో, అదేవిధంగా రవి బలం అనేది నెల ప్రారంభంలో మిమ్మల్ని చక్కగా కాపాడుతుంది. నెల మధ్యలో బుధుని బలం కాపాడుతుంది. వ్యతిరేక ఫలితాలు సమస్యలు తొలగిపోయి అనుకూల ఫలితాలు ఈ పరిహారాలు చేయడం ద్వారా పాటించడం ద్వారా అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి. నిత్యము ఇష్టదేవత ఆరాధనతో పాటుగా కులదేవత ఆరాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.